రమ్య మోక్ష జీవిత చరిత్ర. అలేఖ్య చిట్టి పికిల్స్ అని ప్రసిద్ధి చెందిన రమ్య మోక్ష ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమె మొదట తన కుటుంబం ఇంట్లో తయారు చేసిన పికిల్ బ్రాండ్ అలేఖ్య చిట్టి పికిల్స్ను సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ద్వారా ప్రజాదరణ పొందింది. ఇది ఆమెను తెలుగు ప్రేక్షకుల్లో ఇంటి పేరుగా మార్చింది. 2025లో వచ్చినవాడు గౌతమ్తో సినీ రంగ ప్రవేశం చేసిన తరువాత ఆమె రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ పోటీదారుగా ప్రవేశించి తన వినోద కెరీర్లో ఒక ప్రధాన అడుగు వేసింది. ఫిబ్రవరి 2, 2002న రాజమండ్రిలో జన్మించిన రమ్య చిన్న వ్యాపార సాంప్రదాయాలలో పాతుకుపోయిన మధ్యతరగతి కుటుంబంలో పెరిగింది. ఆమె బాల్యం సృజనాత్మక ఉత్సాహత మరియు ప్రదర్శన ఇవ్వాలనే ఆసక్తితో నిండి ఉంది. అది పాఠశాల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు లేదా స్థానిక పోటీలు అయినా ఆమె తన విశ్వాసం మరియు ఆకర్షణకు తరచుగా అందరి దృష్టిని ఆకర్షించేది. రమ్య తన పాఠశాల విద్యను ఒక ప్రసిద్ధ స్థానిక సంస్థలో పూర్తి చేసి తర్వాత రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ కళాశాల నుండి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేసింది. ఆమె కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే సోషల్ మీడియా శక్తిని కనుగొంది మరియు డిజిటల్ స్టోరీ టెల్లింగ్ మరియు కంటెంట్ సృష్టితో ప్రయోగాలు చేయడం ప్రారంభించింది. ఆమె ఆకస్మిక శక్తి, సహజమైన మాట్లాడే శైలి మరియు కెమెరా స్నేహపూర్వక వ్యక్తిత్వం త్వరగా ఆన్లైన్లో దృష్టిని ఆకర్షించింది. రమ్య వృత్తిపరమైన కథ, సినిమా ప్రపంచంలో కాదు, వ్యవస్థాపకతలో ప్రారంభమైంది. తన కుటుంబ వ్యాపారం వృద్ధి చెందడానికి సహాయం చేయాలనే కోరికతో ఆమె ఇంట్లో తయారు చేసిన పికిల్ బ్రాండ్ అలేఖ్య చిట్టి పికిల్స్ను చిన్న వీడియోలు మరియు సృజనాత్మక మార్కెటింగ్ పోస్టర్ ద్వారా ప్రచారం చేయడం ప్రారంభించింది. ఆమె సాపేక్ష ఆకర్షణ, ప్రామాణికమైన స్వరం మరియు బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఈ బ్రాండ్ను తెలుగు ప్రేక్షకుల్లో ఇంటి పేరుగా మార్చాయి. ఆమె ప్రజాదరణ పెరిగే కొద్దీ రమ్య అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య అని ముద్దుగా పిలువబడింది. ఆ పేరు ఆమె గుర్తింపు మరియు ఆమె వ్యవస్థాపక మూలాలను కలిగి ఉంది. ఒక చిన్న స్థానిక చొరవగా ప్రారంభమైన ఇది త్వరలో విజయవంతమైన ఆన్లైన్ బ్రాండ్గా రూపాంతరం చెందింది. ఆమె ప్రభావం మరియు కథ చెప్పే సామర్థ్యం ద్వారా ఆధారితమైంది. తన అభిమానుల సంఖ్య పెరుగుతుండడం ద్వారా ప్రోత్సహించబడిన రమ్య 2025లో తన తొలి తెలుగు చిత్రం వచ్చినవాడు గౌతమ్తో నటించడం ప్రారంభించింది. ఈ చిత్రం ఆమె తెరపై సామర్థ్యాన్ని ప్రదర్శించింది. విమర్శకులు ఆమె కొత్త తెర ఉనికి మరియు వ్యక్తీకరణ నటనను గుర్తించారు. ఇన్ఫ్లుయెన్సర్ నుండి నటిగా ఆమె పరివర్తన ఆమె కెరీర్లో ఒక ముఖ్యమైన అడుగు. అదే సంవత్సరం ఆమె రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ప్రవేశించడం ద్వారా మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఆమె పాల్గొనడం ఆమెను విస్తృత ప్రేక్షకులకు దగ్గర చేసింది. అభిమానులు ఆమె నిజ జీవిత వ్యక్తిత్వాన్ని ఉల్లాసంగా, నమ్మకంగా మరియు భావోద్వేగపరంగా దృఢంగా చూడటానికి వీలు కల్పించింది. రమ్య మోక్ష ఎదుగుదల డిజిటల్ వ్యవస్థాపకత మరియు వినోదం యొక్క నూతన యుగ మిశ్రమాన్ని సూచిస్తుంది. ఒక చిన్న కుటుంబం వెంచర్ను గుర్తించదగిన ఆన్లైన్ బ్రాండ్గా మార్చడం మరియు తరువాత తన స్వంత చొరవ మరియు సృజనాత్మకత ద్వారా సినిమాల్లో కెరీర్ను నిర్మించడం ద్వారా ఆమె ప్రశంసలు అందుకుంది. ఆమె ప్రయాణం యువ ప్రేక్షకులతో ప్రతిధ్వనిస్తుంది. వారు ఆమెను ఆశయం, సోషల్ మీడియా అవగాహన మరియు ప్రామాణికత ఊహించని ద్వారాలను ఎలా తెరుస్తాయో ఒక ఉదాహరణగా చూస్తారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.